సోనం వాంగ్చుక్ దీక్ష విరమణ 26 రోజులు కొనసాగిన నిరాహార దీక్ష కేంద్ర మంత్రుల సమక్షంలో వాంగ్చుక్ దీక్ష విరమించారు. విద్యార్థులపై నమోదైన కేసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఉద్యమకారులు తమ డిమాండ్లపై ఇంకా పర్యవేక్షణ కొనసాగుతుందని చెబుతున్నారు. నీటికి సంబంధించిన నిరసన నేపథ్యంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల తరగతులను పరీక్షలను వాయిదా వేశారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక సెలవులు ప్రకటించలేదు. విద్యార్థులు తమ విద్యా సంస్థల నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని నమ్మాలని సూచించారు. ఐఎండీ ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కేంద్ర పరిపాలన మార్పులు, లీకులు అరికట్టేందుకు కొత్త చర్యలపై చర్చ కొనసాగుతుంది. కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ప్రకటనలు, టీటీడీ భక్తులకు తాజా సూచనలు, అలాగే రాష్ట్ర సంక్షేమ పథకాలపై కొత్త సమాచారం చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని వివరాలకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.